ఏలూరు జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్విసి సినిమాస్ మల్టీప్లెక్స్ను నిర్మాత దిల్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. దీంతో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు అన్నయ్య శిరీష్తో కలిసి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఒకవైపు భారీ సినిమాలను నిర్మిస్తూనే థియేటర్ బిజినెస్లోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయన పలు పట్టణాలు, నగరాలలో ఎస్విసి సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్లు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఏలూరు కేంద్రంలో కొత్త మల్టీప్లెక్స్ను నిర్మించారు. మొత్తం 4 స్క్రీన్స్ ఈ మల్టీప్లెక్స్లో ఉన్నాయి. 4 స్క్రీన్లలో కలిపి 850 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఖాజావలి, ఎస్ఎంఆర్ పెదబాబు, నిర్మాతలు అంబికా కృష్ణ, ఉషా బాలకృష్ణ, ఇతర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. You're the first. Finish garu. Please. Thank you, sir. Thank you. Ante? ఏదైనా స్క్రీన్ లో ఉందా? స్క్రీన్ టూ ప్లీజ్ బాలకృష్ణ గారు ఎల్వీఆర్ గారు This is actually quite basically Eluru distance. Anything it's matter 1 hour with a good highway. Eluru didn't develop. Okay, ma? ఒకసారి సోదరా సార్ మేడం గారు the bigger About 380 last row. yeah last rectangle This is not 2. 3 sir 2 and 3 is there 1 and 4 చిన్న కాంపాక్ట్ మన పెట్టి నేనే దొరుకుతున్నానే నీకు ఏం పెడతావని నువ్వు అది రెక్లైనర్ బ్యాక్ సైడ్ అండి. దీంట్లో ఓన్లీ 2-3 లోనే రెక్లైనర్ 1 and 4 మొత్తం ఒక విధంగా మాట్లాడతారు ఇదే కానీ
దగ్గర సార్ రామ్మా, మేము వస్తాం ఎలాగో ఓనర్స్. అందరికి నమస్కారం. మీరు చూసిన ఈ మల్టీప్లెక్స్ ఈరోజు ప్రారంభించుకొని 12th నుంచి ఆడియన్స్ కోసం ముస్తాబయ్యాయి. సో ఏలూరులో మల్టీప్లెక్స్ అనుకున్నప్పుడు మా రమణ గారు కాంప్లెక్స్ కడుతున్నానని చెప్తే చాలా ఫ్యామిలీ ఫ్రెండ్, కాంప్లెక్స్ కడుతున్నాను ఇలా అని తెలిసినప్పుడు రమణ గారితో సార్ నేను మా కంపెనీ నుంచి ఏలూరులో ఒక మంచి మల్టీప్లెక్స్ కట్టడానికి అవకాశం ఉంది, సో మేము చేస్తామని మా డిస్ట్రిబ్యూటర్ మా ఎలివిఆర్ గారిని అడిగితే అద్భుతంగా ఉంటుంది సార్, మా ఏలూరుకి ఒక మంచి మల్టీప్లెక్స్ కావాలి, వెస్ట్ గోదావరి ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో అన్ని మల్టీప్లెక్స్లు వచ్చి ప్రేక్షకులు సినిమాని మల్టీప్లెక్స్లలో ఎంజాయ్ చేయడం స్టార్ట్ అయింది. సో అప్పుడు అనుకున్నప్పుడు రమణ గారు మాకు ఈ ఎస్విసి సినిమాస్ ఏలూరులో మల్టీప్లెక్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో మీ అందరికి తెలిసిందే దిల్ రాజు అనేది ఒక సినిమా బ్రాండ్, అలాగే ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ ఎస్విసి సినిమాస్ ఎక్కడ మేము మల్టీప్లెక్స్ కట్టాలని ఒక రూల్ పెట్టుకున్నాం. ఎక్కడైనా మల్టీ సినిమా చూసినప్పుడు అలాంటి అన్ని వసతులు కల్పించాలి, ఎంటర్ అయిన దగ్గర నుంచి యాంబియన్స్ కానీ టాయిలెట్స్ కానీ సీట్స్ కానీ సౌండ్ ఇవన్నీ. ఇప్పుడే పెద్దలందరూ ఇక్కడ కొన్ని ట్రైలర్స్ చూశారు, సో వాళ్ళు మాట్లాడినప్పుడు అది విందాము. సో వెరీ హ్యాపీ, ఏలూరి పట్టణ ప్రేక్షకులకి ఒక మంచి మల్టీప్లెక్స్ రెడీ చేసాం. సో చూసిన తర్వాత నాకు అందరితో సో ఇంత మంచి థియేటర్స్ మీ పట్టణంకి వచ్చాయి, మీరు సినిమా చూసేటప్పుడు సినిమాతో పాటు ఈ థియేటర్స్ని ఇలా మీరు నీట్గా ఉండేలాగా చూసుకోండి. సో నెక్స్ట్ షోకి వచ్చే ప్రేక్షకులకు కూడా ఆ ఫీలింగ్ ఉండాలి. 12వ తారీఖు సంక్రాంతి సందర్భంగా 2 రోజుల ముందు గుంటూరు కారం. సో మహేష్ గారు అభిమానులు ఉన్నట్టున్నారు. సో మార్నింగే సినిమా చూశాను. సో మహేష్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గుంటూరు కారం అవ్వబోతుంది. సో అలాగే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న హనుమాన్, సైంధవ్ అండ్ నాసామిరంగా అన్ని సినిమాలు ఈ థియేటర్లు మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఏలూరి ప్రేక్షకులు చుట్టుపక్కల ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి సినిమాలు సంక్రాంతి పండగకు మీరు సినిమాలు బాగా చూస్తారు, సినిమాలు చూసి థియేటర్లు చూసి వెళ్ళాలని మా సంస్థ తరఫున నవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వెస్ట్ గోదావరిలో అట్లీస్ట్ భీమవరంలో మంచి మల్టీప్లెక్సెస్ ఉండేది. మనకెప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్ ప్రారంభమైంది విడిగా మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే లేవు. కానీ మనకి గోదావరి డిస్ట్రిక్ట్స్ అంటేనే సినిమా, ఈ ఉత్సవాలన్నీ కూడా బాగా ఫేమస్. ఈ ఏలూరు కూడా గోదావరి డిస్ట్రిక్టే. అక్కడ ఒక మంచి థియేటర్ లేకపోవడం అన్నది ఒక ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం ఈరోజు సాల్వ్ అయింది. సిఎంఆర్ మాల్లో దిల్ రాజు గారి ద్వారా ఒక 4 మల్టీప్లెక్సెస్ ఫస్ట్ టైం ఏలూరులో స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. ఎస్విసి సినిమాస్ ద్వారా ఈ క్వాలిటీ మల్టీప్లెక్సెస్, ఇందాక సౌండ్ కూడా విన్నాము, చాలా బాగా వచ్చింది. అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు సీ గుంటూరు గారం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ థియేటర్ అండ్ మై విషెస్ టు యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనకి ఏలూరులో ఇప్పటివరకు కూడా ఎటువంటి రిక్రియేషన్కి ఎటువంటిది లేదు. పిల్లలతో కానీ ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ సరదాగా వెళ్ళాలంటే
ఏదైనా అటు భీమవరం వెళ్ళటం కానీ ఇటు విజయవాడ కానీ మల్టీప్లెక్స్ థియేటర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది ముందు. బట్ ఈరోజు మనకి ఏలూరులో ఇంత మంచి క్వాలిటీ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్, మనకి స్క్రీన్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా చాలా క్వాలిటీగా, మనకి మెట్రో సిటీస్లో ఏ విధంగా మల్టీప్లెక్స్ మెయింటైన్ చేస్తూ అన్నీ కూడా ఆంబియన్స్ ఉన్నట్లుగా కూడా ఈరోజు మనకి ఏలూరులో ఉండటం చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మనకి ఉన్నటువంటి ఏలూరు మనకి మెయిన్ మూవీ అనేది ఒక పార్ట్. మూవీతో పాటు ఆంబియన్స్, ఏదైతే మనం చూసేటువంటి ఆంబియన్స్, మనకు చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ బాగుంటే ఆ మూవీ యొక్క ఎఫెక్ట్ అనేది కానీ, ఆ మూవీ కానీ చూసినటువంటి ఫీల్ అనేది కూడా పబ్లిక్ ఉంటుంది. కాబట్టి అటువంటి మంచి థియేటర్స్ ఇక్కడ స్టార్ట్ చేయటం వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ మేము ఐనాక్స్ అనుకున్నాం. తర్వాత చిన్న ఇబ్బందులతో దాన్ని అలాగే మాకు మాల్ కట్టడం అంటే ఒక ప్యాషన్. అలాగే థియేటర్లు కూడా మంచి థియేటర్లకు ఇవ్వాలని అది కూడా మా అభిప్రాయం. మేము థియేటర్కి ఇవ్వాలని 4-5 సార్లు చూసి అప్పుడు కానీ మేము కన్ఫర్మ్ చేయం. దాంట్లో దిల్రాజు గారు మాకు మాట ఇచ్చారు, నేను చాలా బాగా కడతాను, మీరు ఏమి ఐనాక్స్ కానీ పీవీఆర్ కానీ ఎక్కడ తీసుకోకుండా థియేటర్ కడతాం, మీకు ఇస్తున్న ప్రామిస్. అదే ఇందాక రాగానే అడిగారు, మీరు సాటిస్ఫైయా లేదని. నేను 100% సాటిస్ఫై అండి. మాకు అలాగే ఏలూరుకి ఏంటంటే జనరల్గా ఎవరైనా సరే షాపింగ్ కానీ ఇది కానీ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళిపోయేవారు. అది మనం బ్రేక్ తీసాం. ఏలూరు ప్రజలు ఇంకా బాగా ఆనందించాలని, వాళ్ళకి మంచి వినోదం, దాంతోపాటు షాపింగ్, అలాగే ఎక్కడైనా ఆఫీసర్లు వచ్చారనుకోండి ఈజీగా వచ్చి వెళ్ళడానికి. అలాగే ఒక టైం సేవింగ్ అన్నది మెయిన్ ఈ రోజుల్లో. సేవింగ్ టైం, దానికి మనం వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళాలంటే అటు గంట ఇటు గంటన్నర టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్ట్ లేకుండా మేము ఇవాళ ఇక్కడ మాల్తో పాటు సినిమాలు కూడా మీకు ఈ రావడం చాలా ఆనందంగా ఉంది. ఏలూరు చాలా, ఇందాక అంబికా ప్రసాద్ గారు, ఏలూరుకి ఒక గర్వకారణం. దీని అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలు, అలాగే ఆర్టీసీ మెయిన్ మనం డిఓటీలు తీసుకున్నాం. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు, అలాగే ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరూ మాకు డెవలప్ మంచి కృషి చేసి మాకు ఆదరించడంతో, అలాగే ఇక్కడ ప్రజలు కూడా బాగా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరుకోవడం కోరుకుంటూ తెలుపుతాను. దిల్ రాజు అంటే నా ఉద్దేశంలో దిల్లున్న రాజు. సినిమా ఇండస్ట్రీకి ఇవాళ దిల్ రాజు గారు రిలీజింగ్ విషయంలో కానీ ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. ఇవాళ నేను దిల్ రాజు గారిని ఖచ్చితంగానే అభినందిస్తున్నాను. పండక్కి డబ్బింగ్ సినిమాలు ఆపింగ్ చేసినటువంటి ఘనత దిల్ రాజు గారికి దక్కుతుంది. లేకపోతే మన థియేటర్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పండక్కి డబ్బింగ్ సినిమాలు ఆపేసేసి మనం డైరెక్ట్గా మన తెలుగు సినిమాలు డైరెక్ట్గా వేసుకోగలుగుతున్నట్టే దట్ ఇస్ బిహైండ్ దిల్ రాజు గారు ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, నేను అనుకుంటాను దిల్ రాజు గారు మీరు యాక్ట్ చేసిన సినిమా తీస్తారు, చాలా మంచి బాగుంటాడు, అందంగా ఉంటాడు, సినిమాలకి పనికొచ్చే ఫిజిక్ ఉంది. కానీ ఎందుకు మరి ఆయన యాక్ట్ చేయట్లేదు, సినిమా వెనక్కి తెర వెనక్కే ఉంటున్నారు. ఇందాక మాట్లాడితే తీద్దామా, ఇప్పటికి 58 సినిమాలు ప్రొడక్షన్ చేశారంట. చాలా గొప్ప విషయం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద చరిత్ర ఏంటంటే పుస్తకాలు రాయొచ్చు. రామారెడ్డి గారు ఉన్నారనుకోండి, రామారెడ్డి గారు 100కు పైగా సినిమాలు తీశారు. అన్ని భాషల్లో తీశాడు. ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో తీసినటువంటి ఏకైక తెలుగు నిర్మాత రామారెడ్డి గారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆ తర్వాత అరవింద్ గారు చాలా సినిమాలు తీస్తున్నారు, మన దిల్ రాజు గారు చాలా సినిమాలు తీస్తున్నారు. ఈయన 100కి వెళ్ళడానికి పెద్ద దూరమే ఎక్కలేదు, తలుచుకుంటే అయిపోతుంది. అది కూడా ఇప్పటికి చేతిలో ఇప్పటికిప్పుడు ప్రొడక్షన్ 6 సినిమాలు ఉన్నాయి దిల్ రాజు గారికి. సో అంత సినిమా అంటే ప్రాణం. నుంచున్నా కూర్చున్నా సినిమా గురించి మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళలో దిల్ రాజు గారు ప్రథమని నేను చెప్తున్నాను. మన రమణ గారు ఉన్నారు. రమణ గారు ఈ సైట్ తీసుకోవడం, ఈ సెట్ కూడా నాకు తెలుసు. ఈ సైట్కి మేము కూడా వెళ్ళాము. చాలా ఎక్కువ బిడ్ వేసేటప్పటికల్లా మనకు వర్కౌట్ కాదని చెప్పి మేము వెనక్కి వచ్చాం. ఆ తర్వాత రమణ గారు ముందుకు వెళ్ళారు, ధైర్యంగా ఈ సైట్ తీసుకున్నారు. ఆర్టీసీ నుంచి అద్భుతంగా ఈ రోజున మనకి ఈ యొక్క కాంప్లెక్స్ కట్టడానికి కృతకృత్యులయ్యారు. నిజంగా మీకు మీ ఒక ప్రెస్టేజియస్ ప్రోడక్ట్ ఏలూరు తీసుకొచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి రమణ గారు అభినందించారు. ఒక పక్క సిఎంఆర్ మాల్, ఆటో ఆపోజిట్లోనేమో ఈ ఎస్విసి థియేటర్స్. ఈ సెంటరే ఏలూరుకు ఒక అద్భుతమైన సెంటర్గా మారబోతోంది, మారిపోయింది కూడా ఇంచుమించుగా.
ఈ ఎల్లుండి నుంచి గుంటూరు కారంతో ఎక్కడికో వెళ్ళిపోద్ది. కారంగానే ఉంటుంది. చాలా అద్భుతంగా మంచి ఆలోచన విధానంతో థియేటర్లు కూడా చాలా బాగా కట్టారు. నేను చాలా ఊళ్ళలో అమెరికా నుంచి అన్ని ఊళ్ళలో మల్టీప్లెక్స్లో వెళ్ళారు, కానీ మంచి హై స్టాండర్డ్స్లో కట్టారు. దిల్రాజు గారిని మనం ఖచ్చితంగా అభినందిస్తున్నానండి. ఇదే క్వాలిటీని మెయింటైన్ చేస్తాను, గ్యారెంటీగా చేస్తారని అందులో డౌట్ లేదు. మీకున్న విషయం నాకు బాగా తెలుసు, మీకున్న కమిట్మెంట్ నాకు బాగా తెలుసు. ఎప్పటి నుంచి మనం చూస్తున్నాం, ఎన్నో సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్లో మనం కలిసాం. చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. అద్భుతంగా ఏలూరుకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి తీసుకొస్తున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడి దయ వల్ల ఎస్విసి కాంప్లెక్స్ అద్భుతమైన కాంప్లెక్స్ గా పేరు పొందాలని కోరుకుంటూ నమస్కారం. మన జిల్లా కలెక్టర్ గారికి ముందుగా నమస్కరిస్తూ, వేదికను అలంకరించినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, ఇంకా ఇతర జిల్లా అధికారులకు, మేయర్ గారు మన ఎస్ఎంఆర్ ప్రభావ్ గారు, దిల్రాజు గారికి, అంబికా కృష్ణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులకు, వచ్చినటువంటి మహేష్ బాబు అభిమానులకు, రాజుగారి అభిమానులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా దిల్రాజు గారి గురించి అందరూ అన్నీ చెప్పేశారు, మీకు చెప్పడానికి ఏం లేదు. కాబట్టి నేను ఒకటే రిజర్వ్ చేసుకున్నా, అది చెప్తాను. అదేంటంటే, ఆయన ఊరిని దిల్రాజుగా గౌక్కుని వచ్చేసారు, దిల్లోని రాజు గారుగా అనుకుంటున్నాను, కానీ ఆయన ఎంత కష్టపడి చెమట వచ్చేసి ఎంత చిన్న స్టేజ్ నుంచి బాగా ఎదిగి ఎన్నో రకాలైనటువంటి డెడికేషన్, ఎక్కడ ఆగాలో, ఎక్కడ నడవాలో, ఎక్కడ పరిగెత్తాలో ఆయన తెలిసినంత ఇదిగా ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు. అటువంటి దిల్రాజు గారు కేవలం ప్రతి రూపాయి కూడా ప్రొడక్షన్, సినిమా అంటే ఫ్యాషన్ ఆయనకి, అంతేగాని సినిమా మీద విపరీతమైనటువంటి గ్రాండింగ్గా ఆయన మెగా ప్రొడ్యూసర్, మెగా డిస్ట్రిబ్యూటర్, మెగా ఎగ్జిబ్యూటర్, మూడు రంగాలు ఆయన మెయింటైన్ చేస్తున్నారు. ఇటువంటి 3 రంగాలు కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా తగ్గేదిలే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ, ఇవాళ మనందరినీ కూడా ఏలూరు పట్టణానికి ఇంత మంచి థియేటర్ని ఆయన హ్యాండిల్ చేస్తూ, ఇవాళ ఏలూరు ప్రజలందరికీ కూడా ఇవాళ ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజుగా నేను చెప్తున్నాను. అటువంటి దిల్రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఆయన ప్రస్థానం అభివృద్ధి పదంలో ఉండాలని, ఈ థియేటర్స్ 3 కూడా అఖండ లక్ష్మితో వెలగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు, సినీ ఇండస్ట్రీలో పితామహులు ఉషా బాలకృష్ణ గారంటే చూసేవాళ్ళు కానీ, యాక్టర్స్ కానీ వాళ్ళు తీసేవాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఆయనకి నమస్కరిస్తూ, మా కమిషనర్ గారు, ఆర్టీఓ గారు, అట్లాగే ముఖ్యంగా నా ప్రయాణ స్నేహితులు, మీ ఎవరైతే తెలియదు, ఎల్వీఆర్ గారు, 30 సంవత్సరాలుగా ఎల్వీఆర్ గారు నేను ఫ్రెండ్స్. మరి ఇంత మంచి కాంప్లెక్స్ మన ఏలూరుకి మరి పరిచయం చేసినటువంటి పెద్దలు దిల్రాజు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి రమణ గారు ఈ కాంప్లెక్స్కి అధినేత. మరి ఈ కాంప్లెక్స్లు రావడంలో నా పాత్ర కూడా కొంచెం ఉన్నది. నా పాత్ర అంటే మేయర్ గారి పాత్ర. కార్పొరేషన్ పరంగా ఈ సైటు ఎదురుకున్న సిఎంఆర్ కాంప్లెక్స్ కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళది. వాళ్ళు కార్పొరేషన్కి ల్యాండ్ కన్వర్షన్కి పెట్టి, ఆ కన్వర్షన్ కూడా మా చేతుల మీదుగానే ఈ ల్యాండ్ కన్వర్షన్ జరిగింది. ఆ తర్వాత ఇది సిఎంఆర్ గారికి వచ్చిన తర్వాత ఎన్ఓసి ఇవ్వటం, ఇదంతా కూడా మా హయాంలోనే జరిగిన తర్వాత ఇది దిల్రాజు గారు మరి మంచి 4 స్క్రీన్లు ఇక్కడ ఏలూరు నగరానికి మనందరికీ కూడా పరిచయం చేశారు. చాలా సంతోషం. మరి ఏలూరు నగరపాలక సంస్థ తరఫున ఈ థియేటర్స్ మనం క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉన్నది. అట్లాగే ఏలూరు నగరపాలక సంస్థ ద్వారా కూడా మాకు